అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి అవధాని కొంచెం కొంటెగానే సమాధానం చెప్తే మంచి హాస్యం పండుతుంది. అయితే అలాంటి కొన్ని ఉదాహరణల్లో ఎవరో కొందరు మనకు పంపించినవి మీకు షేర్ చేస్తున్నా. ఒక ప్రశ్న, అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టం అంట కదా, మరి మీకు అని అడిగాడు ఒక ఆయన. జవాబు ఏమొచ్చిందంటే, నాకు చప్ప అట్లు ఇష్టం ఉండవు, నాకు చప్ప అట్ల కంటే కారం అట్ల అంటేనే ఇష్టం. అంటే అట్లు చప్ప అట్లు అని మీనింగ్ తీసుకొని కారం అట్ల అంటేనే ఇష్టం అని చెప్పి అన్నాడు అవధాని. భార్య తన భర్తకు వడ్డిస్తోంది, భర్త పశువా అన్నాడు. భార్య నవ్వుతూ కోతి అంది. ఏమిటది? జవాబు, పశువా అంటే పళ్ళెం నిండా శుభ్రంగా వడ్డించమని, కోతి అంటే కోరినంత తిను అని అర్థం. పద్యానికి శ్లోకానికి తేడా ఏమిటి? పద్యం వేగంగా వస్తుంది, శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే స్లో కమ్ కదా. అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట. చిత్రంగా లేదు? ఆన్సర్, భర్త చనిపోతూ నా సమాధి ఆరే వరకైనా నువ్వు మరో పెళ్లి చేసుకోవద్దు అంటూ ప్రమాణం చేసుకుంటాడు. సో ప్రమాణం చేయించుకున్నాడు కాబట్టి భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ ఉంటారు. పెళ్ళి కాకముందు వధువు, పెళ్ళి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది? జవాబు, పెళ్ళి కాకముందు అయస్కాంతంలా, పెళ్ళి అయ్యాక సూర్యకాంతంలా. ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకురమ్మన్నారు. ఇంతకీ ఏ కవి తలను తీసుకెళ్ళమన్నారు? ఏ కవి తలను తీసుకెళ్తున్నారు అని అడిగాడు అవధాని. పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకోవద్దు వెళ్ళటం అంటారు. అంటే పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్ళటం అంటే ఏమిటి అంటే, అవధానికి వెళ్తూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్ళటం లాంటిది. అవధానాలను నిషేధించే పని మీకు అప్పచెప్తే ఏం చేస్తారు? దశల వారీగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను. అవధానికి అశువులు ఎప్పుడు వస్తాయి, ఆశువులు ఎప్పుడు వస్తాయి? ప్రశ్న వేస్తే అశువులు వస్తాయి, అవధానం జరిగి సత్కారం ఎగిరగొడితే అష్టూలు వస్తాయి. బోడిగుండుకు మోకాలికి ముడిపెడతారు. ఎందుకు అంటే రెంటికి మీద అంతగా వెంట్రుకలు ఉండవు కాబట్టి. మీకు రంబనిస్తే ఏం చేస్తారు? ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు అని అర్థం. నాకు ఈ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతుంది, ఆయనలాగే ప్రవర్తించమంటారా? మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి. మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు? జవాబు, వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగికుడికి ఇచ్చి మాట్లాడమంటాను. మీరు ఎప్పుడైనా బూతు పనులు చేశారా? ప్రభుత్వ ఉద్యోగిని కదా, ఎన్నికల్లో పోలింగ్ బూత్ పనులు తప్పవు. అవధాని గారు, మీది వర్ణాంతర వివాహం అట, నిజమా? నిజమే, నేను నల్లగా ఉంటాను, మా ఆవిడ తెల్లగా ఉంటుంది. మరి వర్ణాలు సపరేట్ కదా. పావురం అంటే మీకు ఇష్టమా? పావురం ఎవరికి ఇష్టం ఉండదు. మీరు సారా తాగుతారా? అవును, అవధాన కవిత్వామృతాన్ని సారా తాగుతాను. సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటి? అందరినీ వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి. మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి, జ్ఞానం. శ్రీ అంటే సంపద. రైలు పట్టాలకు కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి? రైలు పట్టాల మీద ఉంటుంది, పట్టీలు కాలి మీద ఉంటాయి. సభలో ఎవరైనా ఆవులిస్తే మీరు ఏం చేస్తారు? పాలిచ్చేవైతే ఇంటికి తోలుకెళ్తా ఆవులిస్తే. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అన్నారు వేమన, మరి మీరేమంటారు? పురుషులందు పుణ్య పురుషులు ఏరయ్యా అంటారు. అవధాని గారు, ఇక్కడికి రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరు ఏం చేస్తారు? మనో నలుగురిని పిలిచి అష్టావధానం చేస్తారు. పెళ్ళైన మగవారిని ఏమి అనరు, కానీ పెళ్ళైన ఆడవాళ్ళను శ్రీమతి అంటారు. ఎందుకు? జవాబు, పెళ్ళైన తర్వాత శ్రీమతి స్థితిమతి మీదే పురుషులు ఆధారపడతారు కాబట్టి, స్త్రీమతి మీద ఆధారపడతారు కాబట్టి శ్రీమతి అంటారు. ప్రేమికుడికి భర్తకు ఏమిటి తేడా గురుగారు? గొడవ పడితే మాట్లాడదేమోనని భయపడేవారు ప్రేమికుడు, మాట్లాడితే గొడవ పడుతుందని భయపడేవాడు భర్త. గొడవ పడితే మాట్లాడకుండా ఉంటుందేమోనని భయపడేవాడు ప్రేమికుడు అయితే, మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు భర్త. అవధాని గారు, కీర్తిశేషులు పెళ్లి పత్రిక వచ్చింది, పెళ్లికి వెళ్ళమంటారా? తప్పకుండా వెళ్ళు. కీర్తిశేషులు అంటే కీర్తి అమ్మాయి పేరు, శేషు అబ్బాయి పేరు. గురుగారు, మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరు గోపిక, మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి? ఆపిక. వెంటనే అవధాని సమాధానం,
అవధానాలు సమాధానాలు మన తెలుగు భాష గొప్పతనము సింపుల్గా నవ్వు పుట్టిస్తాయి పండుగ కాలక్షేపం లాగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నవ్వండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ మల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.